ఈ పోలీసులు మనం ఏం చెప్తే అది నడుస్తూ ఉంది కదా అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టాలి, నన్ను ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా తిరగకుండా చెయ్యాలని ఒక రకమైన దూరం చేయాలనే ఒక దుర్బుద్ధితోటి ఇంత దారుణానికి దిగజారడం చాలా 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 దారుణమైన విషయం. ఎందుకంటే రాజకీయంలో ఇది కరెక్ట్ కాదు. ఈ అధికారులు కూడా నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఏవైతే కేసులు పెట్టారో, ఏదైతే నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారో దానికి ఎవరైతే కారణమో బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి దానికి ప్రత్యక్ష పరోక్ష సంబంధం తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల దాకా ఎవరి ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రతి కేసు మీద, ప్రతి సంఘటన మీద చట్టపరంగా రివ్యూ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు, ఎంత పెద్ద నాయకులైనా ఎంత పెద్ద ఆఫీసర్లైనా కూడా చట్టబద్ధంగా కూడా ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేసి రివ్యూ చేసి చర్యలు ఉంటాయని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఇవే కాదు, అనేక గ్రామాల్లో ఈరోజు చూస్తూ ఉంటే ఎంత దారుణమైన విషయం అంటే ఎప్పుడూ లేదు ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఎక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగిన పూర్తి స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో ఈరోజు చూస్తూ ఉంటే పీడీ యాక్ట్ పెడతాం. నేను అడుగుతా ఉన్నాను, ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే దానికి పీడీ యాక్ట్ పెడతారని అడుగుతాం. వీళ్ళేమన్నా మావోయిస్టులా? వీళ్ళేమన్నా దేశద్రోహం కేసులో ఉన్నారా? వీళ్ళేమన్నా స్మగ్లర్సా? రాజకీయ కేసులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంఘటనలు ఆధారం చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెద్దగా చూపించేసి ఈరోజు నియోజకవర్గంలో 6 మంది మీద పీడీ యాక్ట్ పెట్టిన పరిస్థితి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇంకా మీ పేర్లు ఉన్నాయని ఈరోజు లక్షల డబ్బులు దండుకునే పరిస్థితి. అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర కూడా బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి సంఘటన నేను గడిచిన 20 సంవత్సరాల కాలంలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా ఎప్పుడు కూడా ఇలాంటి అభద్రతా భావంతో ప్రజలు ఉన్న పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన సంఘటనలో ఎస్పీ గారిని, శ్రీనివాసరావు గారు ఎస్పీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు, వాళ్ళిద్దరు పాత్ర కూడా ఉంది. ఈ తప్పుడు కేసులు చాలా వరకు పెట్టిన దాంట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా రివ్యూ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఒక పీడీ యాక్ట్ పెట్టాలని అంటే చిన్న వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి ఈ రకమైన దానికి అవకాశం ఇచ్చిన దాంట్లో అరుణ్ బాబు పాత్ర ఖచ్చితంగా ఉంది. ఆయన సంతకాలు పెట్టారు. ఇది మంచి పద్ధతేనా అని అడుగుతా ఉన్నాం. ఇది మనం ఎక్కడున్నాం? మేము మావోయిస్టులా, లేకపోతే ఏమన్నా దేశద్రోహులా, లేకపోతే స్మగ్లర్సా? ఈ రకమైన పీడీ యాక్ట్లు పెట్టి బెదిరితే ఇది పద్ధతేనా అనుకోవడం. ఎంతమందిని బెదిరిస్తారు? ఇవే కాదు, ఇంకా ఎందుకంటే బ్రహ్మారెడ్డి ఒక దశాబ్ద కాలం కాన్ఫరెన్స్ లో లేడు, 12 సంవత్సరాల పైచికు లేడు. తర్వాత వచ్చాడు. ఈరోజు వస్తాడు మీడియా ముందు ఆయన